హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్‌లకు ఫిబ్రవరి నెల జీతాలు, పెన్షన్‌ల తాజా సమాచారాన్ని తెలుసుకోబోతున్నాము. ఈ రోజు నాటి ఉదయం వరకు ఉన్న అప్డేట్ ప్రకారం అయితే సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్‌లకు సంబంధించిన ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. ఏపీ ఉద్యోగులకు ఫిబ్రవరి నెల జీతాల విషయానికి వచ్చినట్లయితే నిన్న ఉదయం వరకు చాలా బిల్లులు బ్యాచ్ నెంబర్లు అలాట్ కావడం జరిగింది. అవన్నీ కూడా నిన్న మధ్యాహ్నానికి దాదాపుగా జీతాలు జమ అయ్యాయండి. ఇప్పటివరకు 40% వరకు ఉద్యోగుల జీతాలు జమ అయ్యాయని అయితే చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే మెడికల్ డిపార్ట్మెంట్ వారికి శాలరీస్ క్రెడిట్ అయ్యాయి. ఇక బాపట్ల డిస్ట్రిక్ట్ మెడికల్ డిపార్ట్మెంట్ వారండి. అలాగే రాయచోటి ట్రెజరీలో వీరబల్లి మండలంలో టీచర్ల శాలరీస్ క్రెడిట్ అయ్యాయి. ఒకసారి చెక్ చేసుకోగలరు. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, అలాగే విశాఖపట్నంలో ఎంప్లాయీస్ శాలరీస్ క్రెడిటెడ్. అలాగే 5th వరకు పెన్షన్లు అయితే రావంటున్నారు. పెన్షన్ల విషయానికి వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఇక ఏపీ ఖజానా శాఖ ఉద్యోగులకైతే జీతాలు జమ అయ్యాయండి. విజయవాడ అర్బన్ ఏజీ డిస్ట్రిక్ట్ వాళ్ళకైతే శాలరీస్ క్రెడిట్ అయ్యాయి ఎంప్లాయీస్కి. ఇక సీతమ్మధార ట్రెజరీకి అయితే ఆలస్యం అవుతుందని అయితే అంటున్నారు. అనుసారం నిన్న నెల కూడా ఆలస్యమైంది. ఇక విజయవాడ అర్బన్ ఏజీ డిస్ట్రిక్ట్ క్రెడిట్ అయ్యాయండి శాలరీస్. పల్నాడు డిస్ట్రిక్ట్లో దుర్గి మండలంలో టీచర్లకైతే ఎక్కువగా శాలరీస్ క్రెడిట్ అవ్వడం చూస్తున్నాము. ఇంకా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ హెచ్ఆర్లలో శాలరీస్ అయితే జమ అయినాయని అయితే మిత్రులు కామెంట్ చేశారు. ఇక శాలరీస్ క్రెడిట్ అయిన కదిరి అండి అనంతపురం ఎస్టీఓ గారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అయితే శాలరీస్ క్రెడిట్ అయ్యాయి. ఖజానా శాఖకు సంబంధించిన జీతాలు జమ అయ్యాయి. అలా కందుకూరు ట్రెజరీ పరిధిలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన జీతాలు కూడా జమ అయ్యాయి. ఇక సచివాలయ ఉద్యోగులకు జీతాలు జమ అయ్యాయి. వరకుంటపాడు మండలం రొంపిదొడ్ల జిల్లా అండి. రొంపిదొడ్లలో జిల్లా పరిషత్ హై స్కూల్లో అయితే ఉపాధ్యాయుల జీతాలు జమ అయ్యాయండి. ఇక నెల్లూరులో ఇందుకూరు పేటలో అయితే శాలరీస్ కూడా జమ అయినట్టు మిత్రులు కామెంట్ చేసి తెలియజేయడం జరిగింది. సింగరాయకొండ మండలంలో టీచర్లకు శాలరీస్ జమ అయినాయండి. ఇంకా నెల్లూరులో ఇందుకూరుపేటలో శాలరీస్ అయితే జమ అవ్వడము, అలాగే కోటబొమ్మాలి ఎస్టీఓ పరిధిలో బ్యాచ్ నెంబర్లు అలాట్ అవ్వడం, చిత్తూరు డిస్టిక్లో బ్యాచ్ నెంబర్లు అలాట్ అవ్వడం, పల్నాడు డిస్టిక్లో టీచర్ల శాలరీస్ అయితే క్రెడిట్ అయ్యే సర్వే అయితే చెక్ చేసుకోవాలండి. ఇక డిపార్ట్మెంట్ వారీగా చూసినట్లయితే పోలీస్ శాఖ, న్యాయశాఖ, వాటర్ రిసోర్స్మెంట్ డెవలప్మెంట్, విద్యాశాఖ, మెడికల్ డిపార్ట్మెంటు, ఖజానా శాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, అలాగే సచివాలయ ఉద్యోగులు, రెవెన్యూ శాఖ మొదలైన వారికి జీతాలు అయితే జమ అవ్వడం జరిగిందండి. ఇంతవరకు ఒక 40-50% వరకు జీతాలు అయితే జమ అయ్యాయి. ఇక అదేవిధంగా పెన్షనర్ల విషయానికి వచ్చినట్లయితే నిన్న రాత్రి వరకు బిల్లులో ఎటువంటి కదలిక అయితే లేదనేది చెప్పుకోవాలి. ఎందుకంటే బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయండి. బిల్లుల కదలిక వచ్చినట్లయితే మన ఛానల్ ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ తెలియజేస్తూనే ఉంటాను. మిత్రులకు ఎవరికైనా అంటే ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా జీతాలు కానీ, పెన్షన్లు కానీ జమ అయినట్లయితే దయచేసి కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయగలరండి. మిగతా మన మిత్రులకైతే ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్ అండి.